హాయ్ వర్స్, నేను డాక్టర్ అస్కరీ, ఎండి యునాని. నేను మగవాళ్లలో అంగస్తంభన సమస్య తగ్గిన ముందు పెద్దగుండి అంగం సైజ్ తగ్గిపోయింది, సన్నగైపోయింది, పలసగైపోయింది, పెద్దగున్న అంగం చిన్నగైపోయింది, చక్కగున్న అంగం వంకరైపోయింది అనుకోండి, దానికోసం చూస్తాను. సంతానం లేమి సమస్య అంటే మేల్ సబ్ఫర్టిలిటీ, దానికోసం చూస్తాను. అలాగే వీర్యం పలసగైపోవడం, వీర్యం క్వాంటిటీ తగ్గటం, అలాగే సుఖవ్యాధులు, జెనిటల్ హెర్పీస్, సిఫిలిస్, గనేరియా, షుగర్ వల్ల వచ్చే అంగస్తంభన సమస్యకు చూస్తానండి. ఇవాళ టాపిక్ వచ్చేసి పెనైల్ సెన్సిటివిటీ. అంగం సెన్సిటివిటీ నార్మల్గా ఉండాలి. ఇప్పుడు మనం చర్మానికి ముట్టుకున్నా కూడా నార్మల్గా ఉండాలి. అంగానికి మన పార్ట్నర్ పట్టుకున్నా, మనం పట్టుకున్నా కూడా ఇక్కడ వీర్యం బయటకు రాకుండా ఉండాలి. పార్ట్నర్ యోని తగిలినా, పార్ట్నర్ చేయి తగిలినా కూడా వీర్యం బయటకు రాకుండా ఉంటే అది నార్మల్ సెన్సేషను. ఒకవేళ పార్ట్నర్ యోని తగిలినా, పార్ట్నర్ చేయి తగిలినా, వీర్యం మన చేయి తగిలినా కూడా, మన కులోత్ తగిలినా, మన తోడలు తగిలినా కూడా వీర్యం తొందర బయటకు వచ్చేస్తుంది అనుకోండి, హైపర్ సెన్సిటివిటీ ఆఫ్ పెనిస్. అతి స్పర్శ, అంగం ముందు భాగము ఈ హెడ్ సెన్సేషన్ బాగా అయిపోవటం వల్ల ఈ వీర్యం బయటకు రావడం జరుగుతుంది. అసలు అంటేనే భయం వేస్తుంటుంది. భార్య దగ్గర వెళ్ళాలంటే ఆమె చేయి తగలంగానే, లేకుంటే ఆమె తొడలు యోని తగలంగానే వీర్యం బయటికి రావడం జరుగుతుంది. సెన్సిటివ్ పెనిస్, చాలామంది ఈ సమస్యతో బాధపడుతున్నారు కానీ చెప్పులేకపోతున్నారు. తెలియదు ఇది కూడా సమస్య ఉంటుందని. మా వీడియోలు చూశాక రియలైజ్ అవుతున్నారు, సార్ నాకు ఇన్ని సంవత్సరాలు ఏంటి సార్ ఎవరు చెప్పలేదు సెన్సిటివ్ పెనిస్ గురించి. సెన్సిటివ్ పెనిస్ ఉండి చాలామందికి ప్రీమ్యాచ్యూర్ ఎజాక్యులేషన్ మందులు తినడానికి పోతారు, కానీ మంచి గ్యారంటీ. సెన్సిటివ్ పెనిస్ ఉన్నంత రోజులు మీ శీఘ్రస్కలన సమస్య పోదు, అంగస్తంభన సమస్య కూడా పోదు. యునాని సైన్స్ ఏం చెప్తుందంటే ఫస్ట్ మీకు సెన్సిటివ్ పెనిస్ కోసం ట్రీట్మెంట్ చేయాలి. సెన్సిటివ్ అంటే అతిగా పెరిగిన మన ముందు భాగం, మన హెడ్ ఉంది కదా, మన మొండం, ఈ బుల్లెట్ మీద చాలా సంఖ్యలో ఇక్కడ నరాలు ఎండ్ అవుతాయి. ఇక్కడికి వచ్చేసి ఆ నరాలు బాగా సెన్సిటివ్గా మారడం వల్ల ఇక్కడ ఉన్న ఫైబర్స్ బాగా సెన్సిటివ్ ఎందుకు అవుతాయంటే మనకు తెలిసి తెలియని వయసులో హస్తప్రయోగం చేయటం వల్ల ఇలా చేస్తాం కదా, రాంగ్ టెక్నిక్తో. ఆ టెక్నిక్ వల్ల ఈ ముందు భాగం చాలా సెన్సిటివ్ అవుతుంది. రేపు పెళ్ళి అయ్యాక రేపు మనం హస్తప్రయోగం చేయం కదా, సెక్స్ చేయడం మొదలు పెడితే అప్పుడు మనకు తెలుస్తుంది ఇదేంది, పెడుతుండగానే కారిపోతుంది, ఆమె చేయి తగలగానే కారిపోతుంది. అప్పటి నుంచి డాక్టర్ల దగ్గర తిరుగుతుంటే కొందరు డాక్టర్లు ఆడుకుంటుంటారు. ఫస్ట్ సెన్సిటివ్ పెనిస్కు మా దగ్గర యునానిలో ఏమంటారంటే ఇక్కడ ఈ ముందు భాగం సెన్సేషన్ తగ్గించాలా, బ్రెయిన్లో కొన్ని కెమికల్ పెంచాలా, ఈ భాగంలో ఉన్న కెమికల్స్ కొన్ని తగ్గించాలా. సెన్సిటివ్ పెనిస్ అనేది ఎప్పటికీ వెళ్ళిపోతుంది, ఉండదు, మీకు కాలుకుండా ఉండదు. సెన్సిటివ్ పెనిస్కి చక్కటి పరిష్కారం యునానిలో ఉందండి. ఏం భయపడకుండా మంచి మందులు, సైడ్ ఎఫెక్ట్ లేకుండా మంచి మందులు ఉంటాయండి. కొన్ని తిలాలు ఉంటాయి, అంగం మీద పూసేయి, ముందు భాగం మీద పూసేయి. కొన్ని ఓరల్ మెడికేషన్స్ ఉంటాయి. 40-60 రోజుల్లో మొత్తం ఈ సమస్యతో మీరు బయటపడవచ్చు. సెన్సిటివ్ పెనిస్ అనే సమస్యకు శాశ్వతంగా గుడ్ బై చెప్పొచ్చు. మళ్ళీ ఈ సమస్య రాకుండా ఉంటుంది. మళ్ళీ ఒకసారి ట్రీట్మెంట్ తర్వాత మళ్ళీ రాదు. ఈ సమస్య ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో నాకు సంప్రదించండి. పెయిడ్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు మీరు వరల్డ్ వైడ్ ఎక్కడున్నా. అలాగే మీరు దగ్గరలో ఉంటే వచ్చి నేరుగా వైద్యం చేసుకోవచ్చు. భయపడకుండా, సిగ్గుపడకుండా రావాలండి. ఇక్కడ మన దాంపత్య జీవితం ఇక్కడ పాడైపోతుంది. మన లైఫ్లో మనం సంపాదించేది ఎందుకండి? మన ఎంజాయ్మెంట్ కోసం, మనం జీవితానికి ఆస్వాదించడం కోసం. అది మన బెడ్ బాగలేకపోతే మన సామాజిక జీవితం, ఆర్థిక జీవితం కూడా బాగుండదు. బెడ్ మీద రాణిస్తే ఈ రెండింటి మీద మనం రాణించవచ్చు. బెడ్ మీద ఓడిపోయానుకోండి, మనం బయట కూడా ఏం రాణించలేము. అంటే రాత్రి ఫెయిల్ అయితే పగలంతా మనకు దిగులు ఉంటుంది. అరే రాత్రి ఏం చేయలేక, అవకాశం ఇచ్చినా, సందర్భం వచ్చినా, భార్య మీ దగ్గరికి వచ్చి నేను ఉన్నానన్నా కూడా మీరు ఏం చేయలేననే బాధ, మనోవేదన మీకు ఉంటుంది. కాబట్టి సెన్సిటివ్ పెనిస్ అనేది మీకు కాదు, ఎవరికి ఉన్నా కూడా, మగాడు ఉన్నా కూడా మగతనం లేకుండా నీ భార్య ముందు నిలబడుతుంది. కాబట్టి ఈ సమస్య ఉంటే మీరు చక్కటి పరిష్కారం దీనికి ఉంటుంది, శాశ్వత పరిష్కారం ఉంటుంది. ఈ సమస్యతో మీరు బయటపడవచ్చు. అప్పటి వరకు నాకు సెలవు, డాక్టర్ అస్కరీ.